రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగులు మిక్చర్ కావాలనింది. సో ఫస్టు గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్సర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్టు గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్సర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్టు గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్సర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్టు గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని
దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్చర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్ట్ గోలం పెట్టాలి, గోలం పైన ఆయిల్ వేయాలి, సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపులం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్చర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్చర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్ట్ గోలం పెట్టాలి, గోలం పైన ఆయిల్ వేయాలి, సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపులం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్చర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్చర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్ట్ గోలం పెట్టాలి, గోలం పైన ఆయిల్ వేయాలి, సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బొరుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బొరుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపులం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్చర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్చర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో
సో ఫస్ట్ గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బురుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బురుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి, దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్సర్ తయారు చేసే విధానం పూర్తిగా వీడియోలో కంప్లీట్గా రికార్డ్ చేసి పెట్టాను. దయచేసి మీరు చూడండి, నేర్చుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రాదే నాకు అంటే గ్యాస్ కింద మంట పెట్టు అనింది మా వైఫ్. పిజ్జా తెచ్చుకొని తిను మజా వస్తుందంటే కరకరలాడే బొరుగుల మిక్చర్ కావాలనింది. సో ఫస్ట్ గోలం పెట్టాలి. గోలం పైన ఆయిల్ వేయాలి. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. తరుగులు లేని బురుగులు తీసుకొని మెరుగులు వచ్చేలా కలిపి గ్యాస్ కింద మంట పెట్టి ఆ బురుగులకు వాతలు పడేలా కాల్చి 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 బాగా కాలేదాకా ఆగాలి. కడుపుకోలేం కదా, కాస్తంత కారం ఎక్కువ వేసుకుంటాం మేము. అన్నీ అయిపోయినాక బొరుగుల మిక్సర్ తయారవుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కూరగాయలని తీసుకొని దొరికిన వాటిని తురిమి, దొరకని వాటిని నరికి మరీ కలిపి తింటూ ఉంటే నా సామిరంగా నాలుక జివ్వుమని నరాలు నాట్యమాడాలి ఆ రుచికి. వీడియో కంప్లీట్ అయ్యేలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆదరించగలరని కోరుకుంటున్నాను. ఇది బొరుగుల మిక్సర్